ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విద్యార్థుల ర్యాగింగ్ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నెల 12న ఫ్రెషర్స్ డే నిర్వహణ అంశంపై సీనియర్లకు జూనియర్లకు మధ్య వివాదం చెలరేగి ఘర్షణకు దారితీసినట్టుగా పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి సీనియర్ విద్యార్థులు తమపై దాడి చేసి ర్యాగింగ్ చేశారని సెకండ్ ఇయర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్దకు చేరుకున్నారు పోలీసులు. 20 వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇక హాస్టల్ ఆవరణలో విచారణ కొనసాగుతుంది. ఏలూరు మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ పోలీసుల విచారణకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. ఏలూరు మెడికల్ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగడం, సీనియర్ స్టూడెంట్స్ మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు అంటూ జూనియర్లు ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణం వద్ద మనం ఉన్నాం. ప్రస్తుతాన్ని కొంతమంది విద్యార్థులు, సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేయడం, అదే సమయంలో పోలీసులకి సమాచారం అందించారు. తమకు వివిధ పనులు చేయమంటూ వేధించడమే కాకుండా తమ పైన దాడులకు కూడా పాల్పడుతున్నారు అనేటటువంటి ఆరోపణలను సెకండ్ ఇయర్ విద్యార్థులు చేస్తున్నారు. అయితే థర్డ్ ఇయర్ విద్యార్థుల వర్షం మాత్రం మరో రకంగా ఉంది. జూనియర్లు తమ పైన దాడులు చేస్తుంటే కేవలం తాము అడ్డుకుంటున్నాం అనేటటువంటి వర్షన్ వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటల నుంచి దాదాపు 1 గంట సమయం వరకు కూడా ఈ ఘటన మొత్తం కూడా జరిగింది. ప్రస్తుతం ఇదే హాస్టల్లో మొత్తం విద్యార్థులందరూ కూడా ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. అయితే ఇందులో సీనియర్లకి జూనియర్లకి మధ్య కొద్ది కాలంగా కొంత వివాదం నడుస్తుంది. అదే కొంత ఘర్షణకు కూడా దారితీసినటువంటి పరిస్థితి నెలపడింది. ఇదే విషయాన్ని టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల్ని వారించారు. అయితే వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆ హాస్టల్కి తిరిగి పంపించడం జరిగింది. అదే ఘటన పైన మళ్ళీ తిరిగి ఇప్పుడు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. విద్యార్థుల మధ్య ఏం జరిగింది అనేటటువంటి వివరాలను పూర్తిగా సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం విద్యార్థులందరూ కూడా యథావిధిగా ఈరోజు మెడికల్ కాలేజీకి వాళ్ళందరూ కూడా కళాశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ అలాగే ఇతర సిబ్బంది కానీ తాము చెప్తున్నటువంటి విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయం పైన మనతో మాట్లాడేందుకు సిఐ అశోక్ కుమార్ ఉన్నారు. సరే, రాత్రి మీకు ఏ సమయంలో సమాచారం వచ్చింది? అసలు విద్యార్థుల మధ్యన ఎటువంటి ఘర్షణ అనేది చోటు చేసుకుంది? అదే రాత్రి మాకు సుమారు 11:30 ఆ టైంకి 12 ఈ సమాచారం దాని మీద ఇమీడియట్గా రావడం జరిగింది. వీళ్ళ మధ్య ఏంటంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డిసెంబర్ 12వ తారీఖున పార్టీ చేద్దామని చెప్పి వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. దాని మధ్య సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఈ ఏర్పాట్లలో కానీ నెక్స్ట్ వీళ్ళు మధ్య కోఆర్డినేషన్ అయితే కుదరట్లేదు. దానికి సంబంధించి ఇరు వర్గాలు ఇద్దరు నిన్న కూర్చుని మాట్లాడుకుందాం అనుకున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాని మీద మేము ఇమీడియట్గా రావడం జరిగింది, ఇద్దరికి సర్చ్ చెప్పడం జరిగింది. అయినా కానీ ఏదైనా ర్యాగింగ్ సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే కనుక ప్రతి ఒక్కరిని విచారించి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎవరికైనా గాయాలైనా ఇక్కడ సంబంధించిన వార్డుని కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఉంది? అటువంటి గాయాలు కానీ పెద్ద గాయాలు అవడం కానీ అటువంటిది ఏమీ లేదు. తోసుకున్నారు. తోపులాట్లో పెద్ద మేజర్ ఇంజురీస్ కానీ పెద్ద మేజర్గా ఏమీ లేదు. విద్యార్థుల మధ్య ఘర్షణ అంటే వాళ్ళ భవిష్యత్తు మీద కూడా కొంత ఇబ్బంది అవుతుంది. మీరు ఎటువంటి కౌన్సిలింగ్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు? ఆల్రెడీ ఈ కాలేజీల్లో కానీ ఇదే కాలేజీలోనే కాదు అన్ని కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అవి బాగానే పనిచేస్తున్నాయి. ప్రతి స్టూడెంట్కి కూడా ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఏదన్నా మీకు సంబంధించి మీ సీనియర్లు మిమ్మల్ని ఏమైనా ర్యాగింగ్ చేస్తే ఇద్దరు ఓరల్గా కానీ రాతపూర్వకంగా కానీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు దాకా అయితే మా పోలీస్ స్టేషన్కి ఇలా ర్యాగింగ్ చేస్తున్నటువంటి రాతపూర్వక కంప్లైంట్స్ రాలేదు. ఒకవేళ ఇప్పుడు విచారణలో ఏదైనా ఉంటే కనుక దాని మీద విద్యార్థులకి యాంటీ ర్యాగింగ్ దీనికి సంబంధించి తీసుకునే చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్కరికి అందేలా చేస్తాము. అది తెలుసుకునేలా వాళ్ళకి మళ్ళీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం. సార్, మీ కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ విద్యార్థులందరూ కూడా మళ్ళీ వాళ్ళ మధ్య నేను సయోధ్య కుదిరిందా లేకపోతే అట్లాగే ఉందా పరిస్థితి? ఇంకా ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం ఇంకా జరగలేదు. ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఒకసారి మళ్ళీ కమిటీ ముందు అందరినీ కూర్చోబెట్టి అందరి మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది విద్యార్థుల మధ్య ఒక ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు విషయంలో ఘర్షణ తలెత్తింది అనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే వీళ్ళకి ఇప్పటివరకు ర్యాగింగ్కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్ అందకపోయినప్పటికీ కూడా విద్యార్థుల మధ్య ఘర్షణ అయితే జరిగిందనేటటువంటి విషయాన్ని ఏలూరు టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే విద్యార్థులు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వాస్తవ మల్లికార్జున, ఏలూరు.